దేవుని ఒక పరిచర్యలో లేరు. पतरस के साथ चंगाई नहीं हो रहा है. దేవుని ద్వారా ఆ టైంలో పేతురు ఒక అద్భుత కార్యాలు చేయటం మొదలు పెట్టలేదు. पतरस भविष्यवाणी नहीं कर रहा है. ఆ టైంలో పేతురు దేవుని ద్వారా ప్రవచనాలు చెప్పటం లేదు. पतरस खाली है. దేవుని ద్వారా ఆ టైంలో ఎంటిగా ఉన్నారు పేతురు. पतरस को कुछ समझ में नहीं आ रहा है. పేతురుకి ఏ మాత్రం కూడా ఏ విషయాలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. और 10 लोग खड़े हैं. దేవుని ద్వారా అదే టైంలో పేతురుతో పాటు ఇంకొక 10 మంది శిష్యులు ఉన్నారు. पतरस के साथ 11 लोग हैं. దేవుని ద్వారా ఇంకా 11 మంది ఉన్నారు. यीशु ने कहा, ఆ టైంలో యేసు ప్రభు ఒక మాట मैं एक అన్నారు, सहायक भेजूंगा. నేను ఒక సహాయముని మీ కొరకు పంపుతాను. वो रोज मंदिर में इकट्ठे हो रहे हैं. దేవుని ద్వారా అందరూ ఆ టైంలో సెనాగు అనే ఒక మందిరంలో వాళ్ళు కూడుకుంటున్నారు. रोज प्रार्थना कर रहे हैं. ప్రతిరోజు వాళ్ళు ప్రార్థించేవారు. उस यीशु को देख रहे हैं. ప్రతిరోజు ఆ యేసు ప్రభు వారిని చూస్తున్నారు. यीशु क्या भेजेगा हमारे అయ్యా लिए? యేసు ప్రభు వారు దేన్ని మా కొరకు పంపుతారు అని దేవుని ద్వారా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. अभी यीशु पतरस बीमारों को चंगा नहीं कर रहा है. దేవుని ద్వారా ఆ టైంలో పేతురు శక్తి లేదు. ఆయన దేవుని ద్వారా రోగస్తుల మీద స్వస్థతని కలిగి లేడు. पतरस भी इंतजार कर रहा ఆ है. టైంలో పేతురు గారు కూడా ఎదురు చూస్తున్నారు. पतरस भी 49 दिन इंतजार किया. దేవుని ద్వారా 59 రోజులు పేతురు కూడా దేవుని ద్వారా ఎదురు చూస్తున్నారు. 49 ఆ దేవుని 49 రోజులు దేవుని ద్వారా యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు. जब 50वां दिन आया, దేవుని ద్వారా 50వ రోజు వచ్చినప్పుడు रोज पतरस मंदिर आता था. దేవుని ద్వారా ప్రతి రోజు దేవుని ద్వారా పేతురు అనేవారు ఒక శిష్యుడు దేవుని మందిరానికి వచ్చేవాడు. पतरस के पीछे पीछे और भी लोग आने लग गए. చాలా మంది ఆయనని వెంబడించి పేతురు వెనక నడవటం మొదలు పెట్టారు. 50वें दिन में 120 लोग इकट्ठे हो गए. దేవుని ద్వారా 50వ రోజు 120 మంది అక్కడ కూడుకోవటం జరిగింది. हालेलुया. హల్లెలూయా. ये जो स्थान है, దేవుని ద్వారా ఈ యొక్క స్థలము 2027 में దేవుని ద్వారా 2027లో इनके खुद की कलीसिया के लोग बैठेंगे. దేవుని ద్వారా ఈ సొంత సంఘ విశ్వాసులు ఈ స్థలం అంతా నిండిపోతారు. हालेलुया. హల్లెలూయా. रिसीव करने वाले आशीष पाएंगे. దేవుని ద్వారా దాన్ని స్వీకరించే వారు దీవించబడతారు. जब 50वां दिन आया, దేవుని ద్వారా 50 రోజు వచ్చినప్పుడు लोग आराधना कर रहे हैं. దేవుని ద్వారా వాళ్ళందరూ ఆరాధిస్తున్నారు. लोग रो रहे हैं. చాలా మంది ఏడుస్తున్నారు. और परमेश्वर का आत्मा उतर आया. దేవుని ద్వారా అదే టైంలో దేవుని ఒక ఆత్మ దిగి రావటం చూస్తున్నారు. परमेश्वर का आत्मा दिव्य शक्ति के साथ आया. దేవుని ద్వారా బలమైన శక్తితో దేవుని ఒక ఆత్మ దిగి రావటం చూస్తున్నారు. 120 लोगों के ऊपर उतर आया. 120 మంది మీద దేవుని ఒక ఆత్మ కుమ్మరించబడ్డది. पहली बार जब पवित्र आत्मा आया, ఆ మొదటిసారి దేవుని ఒక ఆత్మ వాళ్ళు పొందిన తర్వాత अनन्य भाषा के साथ आया. అనేకమైన భాషలతో దేవుని ద్వారా వాళ్ళు మాట్లాడటం लोग జరిగింది. आत्मा से भर गए. అందరూ ఆత్మతో పరిపూర్ణ అయిపోయారు. पतरस के साथ 120 लोग हैं. 120 మంది పేతురుతో పాటు ఉన్నారు. वाओ, 120 लोग आराधना అయ్యా कर रहे हैं. 120 మంది దేవుని ఆరాధిస్తున్నారు. 120 लोग अनन्य भाषा बोल అయ్యా रहे हैं. 120 మంది అన్న భాషలు మాట్లాడుతున్నారు. लोग लीन है आत्मा में. దేవుని ద్వారా అందరూ కూడా ఆత్మతో నిండిపోయి ఉన్నారు. पतरस भी उसमें खड़ा है. దేవుని ద్వారా అదే గుంపులో పేతురు గారు కూడా ఉన్నారు. पतरस भी आराधना कर रहा है. దేవుని ఆరాధించే గుంపులో పేతురు కూడా अनन्य भाषा ఉన్నారు. बोल रहा है. అన్నన్య భాషలు మాట్లాడుతున్నాడు. सामर्थ से भर रहा है. దేవుని ద్వారా శక్తితో నిండిపోయి ఉన్నాడు. लोग देख रहे हैं. ఆ టైంలో ప్రజలందరూ చూస్తున్నారు. 120 लोग आत्मा में हैं. దేవుని ద్వారా 120 మంది ఆత్మ పొంది ఉన్నారు. पतरस का हृदय भी बड़ा चौड़ा हो गया. దేవుని ద్వారా అదే టైంలో పేతురు ఒక హృదయం కూడా ఎంతో గొప్పగా పెద్దగా అయిపోయింది. पतरस सोच रहा होगा, అదే టైంలో పేతురు ఒక మాటను ఆలోచించవచ్చు. मेरे साथ 120 लोग हैं. అయ్యా 120 మంది నాతో ఉన్నారు. प्रेरितों का काम एक अध्याय में हम यदि पढ़ते हैं, దేవుని ద్వారా అపోస్తల కార్యము మొదటి అధ్యాయంలో మనం చదివితే उसका 15 पद को पढ़ते हैं, దేవుని ద్వారా 15వ వచనాన్ని చదివితే वहाँ पतरस के साथ 120 लोग हैं. దేవుని ద్వారా 120 మంది పేతురుతో పాటు అక్కడ ఉన్నారు. आराधना कर रहे हैं, వాళ్ళందరూ ఆరాధిస్తున్నారు. गीत गा रहे हैं, అందరూ పాటలు పాడుచున్నారు. अनन्य भाषा से बातचीत कर रहे అన్య हैं. భాషలు మాట్లాడుచున్నారు. पतरस का छाती चौड़ा हो गया. దేవుని ద్వారా ఆయన ఒక హృదయం దేవుని ద్వారా చాలా పెద్దగా ఉంది. అప్పుడు हालेलुया. హల్లెలూయా. हो सकता है आपके साथ में దేవుని ద్వారా ఈ రోజు మీతో కూడా कई लोग खड़े होंगे, అయ్యా అనేకులు నిలబడి ఉండొచ్చు. परिवार के लोग खड़े होंगे, మీ కుటుంబము దేవుని ద్వారా నిలబడి ఉండొచ్చు. चर्च खड़ा होगा, సంఘము నిలబడి ఉండొచ్చు. पास्टर खड़ा होगा. దైవజనులు నిలబడి ఉండొచ్చు. आपको लग रहा है దేవుని ద్వారా మీరు అనుకోవచ్చు, मेरे साथ बहुत लोग हैं, అయ్యా నాతో చాలా మంది ఉన్నారు. मेरे साथ बहुत लोग हैं, చాలా మంది నాతో నిలబడి ఉన్నారు. मेरे चर्च में बहुत लोग हैं, నా సంఘంలో చాలా మంది ఉన్నారు. मेरे लिए प्रार्थना करेंगे, అయ్యా నా కొరకు ప్రార్థిస్తారు. मेरे लिए आराधना करेंगे, అయ్యా నా కొరకు ఆరాధిస్తారు. मेरे तकलीफ
तकलीफ में खड़े रहेंगे, అయ్యా నా సమస్యలు నిలబడతారు, एक बात याद रखना, ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచండి. जिसने बुलाया है అయ్యా ఎవరైతే నిన్ను పిలిచి ఉన్నాడు वो आपका प्रभु है, ఆయన నీ దేవుడై ఉన్నాడు. आपका पड़ोसी का प्रभु नहीं है। దేవులారా ఆయన నీ పొరుగు వారి దేవుడు కాదు. जिसने आपको बुलाया है, ఎవరైతే మిమ్మల్ని పిలిచి ఉన్నాడు, जिसने आपको चुना है, ఎవరైతే నిన్ను ఎన్నుకొని ఉన్నాడో उसका नाम यीशु ఆయన है, పేరు యేసు ప్రభువారు. उसका नाम यीशु है। పేరు యేసు ప్రభువారు. हालेलुया। హల్లెలూయా. भूल जाना, దేవులారా జాగ్రత్తగా आपके నిలబడండి. साथ लोग खड़े रहेंगे, అయ్యా మీతో చాలా మంది నిలబడి ఉండొచ్చు. ఒక రోజు आपके साथ लोग खड़े रहेंगे, ఒక రోజు మీతో జనాలందరినీ వెనక నిలబడి ఉంటారు. इसको भूल जाना। దేవులారా దాన్ని మర్చిపో. जिसके साथ यीशु खड़ा है, ఎవరితో అయితే యేసు ప్రభువారు నిలబడి जिसके ఉంటారో, साथ यीशु चलता है, ఎవరితో అయితే యేసు ప్రభు వాళ్ళు నడుచుకుంటారో, उसके पीछे झुंड आता है, అయ్యా వాళ్ళ వెనక అనేకులు పరిగెడుతూ వస్తారు, उसके पीछे लोग आते हैं। అనేకులు వాళ్ళని వెంబడిస్తారు. आप लोगों के पीछे मत भागना। దేవులారా మనము మనుషుల వెనక పారిపోయే వాళ్ళు ఉండకూడదు. पतरस के साथ जब 120 थे, అయ్యా పేతురుతో పాటు